కూడా శ్రీనివాసరావు గారు వారి మరణం నాకు తీవ్రమైనటువంటి ఆవేదన బాధను కలిగించింది. కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా అయినా. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ ఉన్నటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం. నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినారు. ఆయన మరణం ఓ గొప్ప లోటు అని నేను భావిస్తా ఉన్నాను. కూడా శ్రీనివాసరావు గారు వారి మరణం నాకు తీవ్రమైనటువంటి ఆవేదన బాధను కలిగించింది. కానీ ఏదేమైనా వారి మరణం అనేది మన తెలుగు ప్రజానీకానికి తెలుగు రాష్ట్రాలకు ఒక తీరని లోటుగా నేను భావిస్తున్నాను. కోట శ్రీనివాసరావు గారు ఒక ప్రముఖ సినీ నటుడే కాదు, ఆయన గొప్ప దేశభక్తుడు, జాతీయవాది. జాతీయ భావం కోసము ఆయన రాజకీయాల్లో వచ్చారు, ఎమ్మెల్యేగా అయినా. సినిమాల్లో కూడా ఆయన నటించినటువంటి ఏదైతే విలన్ ఉన్నటువంటి పాత్ర ఉందో అది చాలా ప్రజలకు చాలా ఆకట్టుకున్నటువంటి విషయం. నేను ప్రముఖమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆయనకు ఎమ్మెల్యే టికెట్ విషయంలో మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు పాజిటివ్గా స్పందించినారు. ఆయన ఎమ్మెల్యేగా కృష్ణా జిల్లా విజయవాడ ప్రజలకు చాలా గొప్ప సేవలు అందించినారు. ఆయన మరణం ఓ గొప్ప లోటు అని నేను భావిస్తా ఉన్నాను. ఈరోజు చాలా దురదృష్టకరమైన రోజండి. మరి ముఖ్యంగా రెండు రాష్ట్రాల ప్రజల కంటే నాకే ఎక్కువ ఆత్మీయుడు కోటన్న. నేను సినిమాల్లోనే కాదు బయట కూడా ఒంటరిగా కలిసినప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుకున్నప్పుడు కూడా ఆ సెటైర్లు యాజ్ ఇట్ ఈజ్గా సినిమాల్లో ఎలాగైతే పాము ముంగిసలాగా అలాగే ఉండేది. మొన్ననే ఫోన్ చేశాను మొన్న సాయంత్రం ఒక షూటింగ్ సందర్భంగా ఫోన్ చేస్తే ఎక్కడున్నావురా అన్నాడు. పలానా దగ్గర ఉన్నా అన్న. అరే ఎప్పుడు వస్తావు అంటే రేపు వస్తా అన్న. అంటే చాలా బాగా మాట్లాడాడు. మామూలు జోక్ సార్లేవో ఇవన్నీ ఉంటాయి కదా మా ఆ సెటైర్లతోనే మాట్లాడుకున్నాము ఒక 2 నిమిషాలు. నాకు షార్ట్ రెడీ అన్నా, నేను సాయంత్రం మాట్లాడతా మళ్ళీ అని సాయంత్రం చేస్తే పడుకున్నారు. అదేదో మందు వేశాడు డాక్టర్ గారు అని చెప్పారు. అయ్యా కోటా గారు అంటే ఆయన మామూలు వ్యక్తి కాదండి, ఆయన ఒక సమూహ శక్తి. ఆయన నవవ్యాకరణ పండితుడండి. ఆయనకి తెలియంది ఏమీ లేదండి. ఒక ఆర్టిస్టు, ఒక రైటరు, ఒక డైరెక్టర్ అన్నీ ఉన్నారు ఆయన దగ్గర. ఆయన చేతండి అటువంటి మహానటుడు ఎప్పుడు చనిపోవటం అనేది ఎప్పుడు ఉండదండి. ఆయన శారీరకంగా చనిపోవచ్చు కానీ ఆయన ఆర్టిస్టుగా భూమి ఆకాశం ఉన్నంతకాలం ఎప్పుడూ బతికే ఉంటారు. కోట శ్రీనివాసరావు గారు మామూలు వ్యక్తి కాదని, సమూహ శక్తి. ఆయనకి ఆ విఘ్నేశ్వరుడు, వినాయకుడు, పంచభూతములు, అష్టదిక్పాలకులు, గంధర్వులు, దేవాతి దేవతలు, సృష్టిలో ఉండే సర్వదేవతలు, సర్వదేవుళ్ళు ఆయనకి స్వర్గలోకంలో షూటింగ్ ఉందంట. ఆ షూటింగ్కి వెళ్ళారు. అంచేత మనం అందరూ ఆనందంగా ఉండండి. ఆయన ఎప్పుడూ బతికే ఉంటారు. ఆయనకి ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా భగవంతుడు ఆయురారోగ్య భోగ భాగ్య అష్టైశ్వర్యములతో శుభోజయంగా వర్ధిల్లాలి. కోటా రాజకీయ నాయకుడు,
ముఖ్యంగా భారతీయ జనతా పార్టీతో సంబంధము, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలవడము, 11 మంది ఎమ్మెల్యేలో వారు కూడా ఒక ఎమ్మెల్యేగా ఉండి, వారి సమయంలోనే అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉండి, సినిమాలలో కూడా తనదంటూ ఒక శైలి నిలుపుకొని ప్రజల్ని ఆకట్టుకోవడమే కాకుండా సినీ రంగంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి తనకున్నటువంటి జ్ఞానాన్ని అందరికీ పంచుతూ నాకు అన్నం పెట్టేటటువంటి ఈ ఫీల్డ్ని అందరూ బాగుండాలని ఆకాంక్షించినటువంటి మహామనీషి కోటా శ్రీనివాసరావు గారు ఈనాడు మన మధ్యలో లేడని తెలిసినటువంటి విషయం చాలా బాధాకరమైన విషయము. సమాజానికి కూడా, ముఖ్యంగా సినీ రంగానికి కూడా ఎంతోమంది సినీ ప్రముఖులతోనే తనదైనటువంటి శైలిని నిలుపుకొని సినిమా రంగంలో కూడా తనదంటూ ఒక ప్రత్యేకత నిలుపుకున్నటువంటి మహానుభావుడు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకతని సంతరించుకుంటున్నటువంటి సందర్భం. కొన్ని చిత్రాలు కోటా శ్రీనివాసరావు గారి వల్లే ఆడినటువంటి సందర్భాలను కూడా మనం చూసినాం. మరి 750 చిత్రాల్లో వారు నటించడమే కాకుండా సినిమాల్లో జీవించినటువంటి వ్యక్తి. అనేకమైనటువంటి నంది అవార్డ్స్ కానివ్వండి, పద్మశ్రీ కానివ్వండి, ఫైమా అవార్డ్స్ కానివ్వండి, మరి వారికి వచ్చి రావడమే కాకుండా ఒక బ్యాంక్ ఎంప్లాయీగా, ఆ తర్వాత రంగస్థానంలో నాటకాలు వేస్తున్నటువంటి సందర్భంలో మరి చలనచిత్ర పరిశ్రమకు రావడం, వారి యొక్క సుదీర్ఘమైనటువంటి ప్రయాణం. కొంతమంది చరిత్రలో మరి పుట్టడం, చనిపోవడం అనేది సర్వసాధారణమైనప్పటికీ చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తి కోటా శ్రీనివాసరావు గారు. వారికి నాకు చాలా అనుబంధం. చాలా సందర్భాలలో వారి ఆరోగ్యరీత్యా కూడా నేను చాలా సందర్భాల్లో వారితో మాట్లాడడం. రెండవది, శాసనసభలో కూడా ఒక ఎమ్మెల్యేగా మేమందరం కలిసి పనిచేసినటువంటి సందర్భంలో ధైర్యంగా తెలుగు వాళ్లకు ముఖ్యమైన స్థానం ఇవ్వాలి ఇండస్ట్రీలో అనే ఆదుర్త ఆయనకు ఎక్కువగా ఉండేది. పరభాషా నటులను వ్యతిరేకించలేదు, కానీ తెలుగు వాళ్లకు ప్రాముఖ్యత ఇవ్వండి అని ఆయన ఎంతగానో ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాళ్ళు. ఎంతోమంది ఉన్నారండి, మన వాళ్ళకి ఇవ్వకుండా ఎట్లా. బట్ ఆయన 83 ఏళ్ళు హాయిగా చక్కగా జీవితాన్ని గడిపారు. మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించారు.